అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 20వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము, ఏమి చెల్లించుదును. 116వ కీర్తన 12వ వచనమందు, యెహోవా నాకు చేసిన ఉపకారముల అన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. దావీదు యొక్క అంతరంగము దేవుడు చేసిన సమస్త మేలులను తలంచి చూచి కృతజ్ఞతతో ఉప్పొంగెను. ఇంతగా హెచ్చించిన ప్రభువును స్తుతించి ఆనందించవలెను అను కాంక్ష ఆయన యొక్క అంతరంగమునందు కలిగెను. అంత మాత్రమే కాదు, తనను ప్రేమించిన ప్రభువునకు తనకు చేతనైనంత మట్టుకు ఇవ్వవలను అనియు తన యొక్క ఆశీనంతటిని దేవుని యొక్క పరిశుద్ధులకు ఉపయోగించవలను అనియు ఆయన యొక్క అంతరంగము తప్పించెను. ఈ భూమి మీద మనకు లభించున్న ఒక గొప్ప ధన్యత ప్రభు కొరకు ఇచ్చుటయే. మనము ప్రభు కొరకు ఇచ్చుచున్నప్పుడు ప్రభు యొక్క అంతరంగము ఆనందించి ఉల్లసించుచున్నది. మన యొక్క అంతరంగము కూడాను ఆనందించి ఉల్లసించుచున్నది. ఒకసారి మా యొక్క తండ్రి గారు నాగర్కోయిల్ అను ప్రాంతం నందు జరిగిన ఆత్మీయ కూటములకు వెళ్ళినప్పుడు ఆ కూటమి యొక్క ఖర్చునంతటిని ఒక చక్కటి కుటుంబ సభ్యులు ఆనందముతో అంగీకరించిరి. ఆ సంగతిని గూర్చి మా తండ్రి గారు ఆ సహోదరిని అడిగినప్పుడు ఆ సహోదరి, అయ్యా, ఒక దినమున తన జీవనం అంతటికి మాత్రమే ఉన్న 2 కాసులను కానుక పెట్టెలో వేసిన ఆ పేద విధవరాలను గూర్చి ధ్యానించాను. ఆమె తనకు కలిగినంతటిని వేసెను అను పదమును వివరించినట్లు ప్రభు వద్ద ప్రార్థించాను. ప్రభువు దానికి, నా వద్ద నీ ఆస్తులలో వచ్చుచున్న రాబడిని ప్రభు యొక్క పరిచర్యకు ఇవ్వము, దాని ద్వారా సువార్త ప్రకటించబడును అని మాట్లాడాను. అందుచేత ఈ కూటమునకు ఖర్చు పెట్టిన ఖర్చునంతటిని నేను సమ్మతించాను అని ఆమె చెప్పినప్పుడు ఆమెకు ముఖమునందు అత్యధిక సంతోషమును చూడగలిగాను అని మా తండ్రి గారు చెప్పారు. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యత అని మన ప్రియ ప్రభు అయి ఉన్న యేసు క్రీస్తు బోధించెను. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 35వ వచనం. మనము బీదవారిని కనికరించి ఇచ్చుచున్నప్పుడు దానిని ప్రభువు అప్పుగానే తాను పుచ్చుకొనుచున్నట్లు సమ్మతించుచున్నాడు. బీదవారికిని, దిక్కులేని వారికిని, విధవరాళ్లకును ఇచ్చుచున్నప్పుడల్లా ప్రభువునకు మనము ఎంత ఇచ్చినను దానిని మరలా తిరిగి మనకు ఇచ్చును. కావున ప్రభు యొక్క పరిచర్యలకును సేవకులకును మనము ఇచ్చుచున్నప్పుడు మనము ఇచ్చిన మొత్తము మాత్రమే కాదు, దానికంటే 1000 రెట్లు అత్యధికముగా ఇచ్చుటకు ఆయన కృపగలవాడై ఉన్నాడు. ఆకాశ వాక్యములను విప్పెదును అని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు కదా. మీరు హెచ్చింపబడవలన, మీ యొక్క శ్రమయు ప్రయాసములను ఆస్వాదింపబడవలన, మీరు తోకగా ఉండక తలగా ఉండి, క్రింది వారిగా ఉండక పైవారిగా ఉండవలన ప్రభు యొక్క పరిచర్యలకు ఉదారత్వముతో ఇవ్వుడి. ప్రభు మీ యొక్క జీవితమునందు అద్భుతములను చేయుటను నిశ్చయముగా చూచేదు. దేవుని బిడ్డలారా, ప్రభువునకు ఇచ్చుచున్నప్పుడెల్లను డబ్బును మాత్రము కాదు, మీ యొక్క తలాంతులను, సామర్థ్యతలను, సమయములను, మిమ్మలను కూడా అర్పించుకొనవలను. నేటి ధ్యానమునకై దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కురిపించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవి కాండము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రము మార్కు సువార్త 2వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.